అందరికీ నమస్కారం. నేను మీ మన్నాథరావు. పండ్లన్నిటిలోనూ రారాజు మామిడి పండు. అలాంటి మామిడి పండ్లు అమ్మే వాళ్ళ దగ్గరికి ఈరోజు మనం వచ్చాం. తాపరి అంటే ఎక్కువ కొన్నారు. ఎండింగ్ లో ఎవరైనా పచ్చడికి దానికి ఏమైనా పనికి వస్తాయి. వాళ్ళు లేడీస్ ఎక్కువ తింటారు, అది జెంట్స్ ఎక్కువ తిన్నారు. ఇది ఎండింగ్ లో వస్తాయి, ఇంకా 2 నెలలు వస్తాయి. ఎక్కువ బిజినెస్ ఉండదు. ఎవరైనా అడిగితే ఇస్తాం అంతే. ఇది నార్మల్ పండేసుకొని తింటారా, పచ్చడి చేసుకుంటారా? పచ్చిదే తింటారు, పండు తిన్నారు. ఇది పచ్చిగానే తింటారు. అది కారం పొడి చేసుకోండి, వాళ్ళు లేడీస్ తింటారు. ఇది ఇది ఎంత ఉంది కాస్ట్? ఇది కాస్ట్ 100 రూపాయలు కిలో ఉంటది, 80 రూపాయలు కిలో ఉంటది, సైజ్ మీద ఉంటది, 50 రూపాయలు కిలో ఉంటది, అట్లా ఉంటది. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు జ్యూస్ షాపులు మనం చూసుకుంటే కొన్ని జ్యూస్ షాపుల్లో వాళ్ళ దగ్గర 365 రోజులు జ్యూస్ దొరుకుతుంది, మ్యాంగో జ్యూస్. వాళ్ళు ఎలా అంటారు, ఎక్కడ తెస్తున్నారా మామిడికాయలు? ఏంటి అది మోసం ఏం జరుగుతుందో దీనిలో? మోసం ఏం లేదు. అది ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం సంవత్సరాలు మీకు మామిడి పండు దొరుకుతాయి. ఇప్పుడు అది పోయిన కాలంలో 3 నెలలు దొరుకుతాయి, అయిపోతాయి. ఇప్పుడు అట్లా ఏం లేదు, మొత్తం సంవత్సరాలు కావాలంటే దొరుకుతాయి. అంటే సీజన్ లో టేస్ట్ ఉంటది కదా, ఆ టేస్ట్ అది నార్మల్ రోజులో ఉండదు. అది తాగవాడు చెట్లో కూడా హైబ్రిడ్ చెట్లు వచ్చాయి, సంవత్సరం అంతా పండ్లు ఇస్తున్నాయి. న్యాచురల్ ఇప్పుడు సీజన్ న్యాచురల్ ఉంటది. సీజన్ అయిన తర్వాత అన్ని పండు ఉంటది, అది హైబ్రిడ్ ఉంటది, అన్ని కెమికల్స్ ఉంటది. అది తాగది చాలా మంచిది, హెల్త్ కి మంచిది కాదు. అది సీజన్ లో ఏ ఫ్రూట్ అంతే. ఈ ఫ్రూట్ అయిన తర్వాత మా ఆపిల్ అంతా, బత్తాయిలు అంతా, అన్ని రకాలు ఏ పండు వస్తే ఆ పండు అంతా అట్లా ఉంటది. సీజన్ లో ఏ వస్తే అది తింటేనే హెల్త్ బాగుంటది. లేకుంటే అది మళ్ళా మొత్తం సంవత్సరాలు తాగవాడు ఉంటారు, అది హెల్తీగా, అది క్యాన్సర్ వస్తాయి, అది ఉంటది, హైబ్రిడ్ ఉంటది. దాని గురించి కష్టం. అది సీజన్ లో ఏ పండు వస్తే అది తింటే మంచిగా ఉంటది. అట్లా సరే, ఈ ఫ్రూట్స్ వ్యాపారంలో ఏ కాయల మీద మంచి దిగుబడి వస్తుంది, మంచి మంచి లాభాలు ఏ కాయల మీద వస్తాయి మీకు? లాభం నష్టము అట్లా ఏముండదు. మొత్తం 50 సంవత్సరాల నుంచి నా ఈ పని చేస్తా. ఈ లాటరీ ఎట్లా ఉంటది అట్లా ఉంటది, వస్తాయి లేకుంటే అన్ని పోతాయి, అట్లా ఉంటది. నష్టం లాభము వ్యాపారంలో ఉంటది, అది అన్ని చేసుకొని నడుచుకోవాలి, అట్లా ఉంటది. పర్టికులర్ గా ఈ మామిడికాయ బిజినెస్ లో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు మీరు? మాకు సంవత్సరాలు ఎక్కువ ఉంటది, మా సంవత్సరాలకి అడగరు ఎవరు లేదు. ఎందుకంటే అన్ని నేను అడుగుతున్నా, మనస్ఫూర్తిగా చెప్పండి. గవర్నమెంట్ వారు అందరికి హెల్ప్ చేస్తున్నారు. మా ఇది ఈ ఫ్రూట్స్ వ్యాపారం వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తా లేదు, ఎవరు ముందుకు రావట్లేదు. ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు వర్షాకాలం మొదలైపోతే ఇక్కడ జస్ట్ పట్టాలే ఉన్నాయి. మరి వర్షం నీళ్ళు లోపలికి వచ్చేస్తుంది, వర్షం పడతా ఉంటది, బిజినెస్ కూడా తగ్గిపోద్ది, వర్షంలో వచ్చి ఎవరు కొనరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి సౌకర్యాలు కోరుకున్నారు గవర్నమెంట్ నుండి? ఎలాంటి సదుపాయాలు అంటే బాగుంటాయి అనుకుంటున్నారు? అప్పు తీసుకుంటాము, అది మంచి బిజినెస్ అయిన తర్వాత ఇచ్చేద్దాము, అట్లా ఉంటది మాకి. అట్లా మాకు కూడా చాలా ప్రాబ్లం ఉంటది. ఒక వాడు బిజినెస్ చేయాలి, 4-5 మంది ఇంటిలా తినాలి, ఇంటి కిరాయా ఉంటది, అన్ని ఉంటది, స్కూల్ది ఉంటది, అన్ని కష్టంలోనే ఉంటది మాది. అంతా ఏం లాభం వస్తే బిల్డింగ్ కట్టవచ్చు, దీన్ని వచ్చిన తర్వాత అప్పు తీరుస్తా, మళ్ళా అప్పు తీసుకుంటా, అట్లా ఉంటది మాకు పరిస్థితి. గవర్నమెంట్ తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలంటారు మీరు? మంచిగా బిజినెస్ చేసుకోండి, ఒక 5 లక్షలు 10 లక్షలు ఏమైనా ఇస్తే నెలకే కట్టడానికి ఏమైనా మాకి అనుకూలం చేస్తే గవర్నమెంట్ కి మంచిగా ఉంటది, మాకు కూడా మంచిగా ఉంటది, అట్లా ఉంటది. సార్, మీరు ఇప్పుడు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఏదైనా బాగా బాధపడ్డ విషయం, ఏదైనా సంఘటన ఏదైనా ఉందా బిజినెస్ లో? ఒకసారి ఏమైందంటే మామిడి పండు తీసుకువచ్చాను, ఒక 2 గార్డెన్ తీసుకున్నాను, 20 లక్షల రూపాయలు పోయింది. 20 లక్షల రూపాయలు పోయింది. అప్పుడు మా ఇంటి అమ్మి అన్ని అప్పు తీర్చేమో, ఇంటి లేదు, ఏం లేదు, కిరాయా ఇంటిలో. నష్టపోవడం అంటే ఎలా పోయింది 20 లక్షలు? అంటే వర్షం వచ్చింది, అన్ని కూలిపోయింది కాయలు, దానికోసము 2 గార్డెన్ లా 20 లక్షల రూపాయలు పోయింది. మాకు మంచిగా వ్యాపారం చేద్దాం, గోడౌన్స్ లోకి ముందే సరుకు అంతా 20 లక్షల రూపాయలు సరుకు తెప్పించారు. ఇక ఆ సంవత్సరం వ్యాపారం జరగలేదు. కానీ ఇంకా వ్యాపారం వదలకుండా ఇంకా ధైర్యంగా వ్యాపారాన్ని ఏదైతే మీరు ఫస్ట్ నమ్ముకున్నారో దాన్ని నమ్ముకొని ఇంకా ఉన్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. మంచిగా అదే చేస్తున్నా, ఎవరు ఉన్నారు చేస్తున్నా ఉన్నారు, ఎప్పుడు ఇస్తారు
ఎప్పుడు తింటారు, లేకుంటే అప్పు తీసుకుంటాం, ఏమైనా చేసుకోండి, జీవనం నడుస్తారు. వేరే పని మాకి లేదు. ఇదే 50 సంవత్సరాల నుంచి ఇదే అమ్ముతున్నా. అంత కోలుకోలేని దెబ్బ తర్వాత కూడా అనిపించలేదా ఇంకెందుకు ఈ బిజినెస్ వేరే ఏదైనా చూసుకుందాం అని అలా? ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు వేరే చేయవచ్చు, మాకి అది రూఢి లేదు, అది చేయడానికి మాకి రాదు. దాని గురించి ఇదే చేస్తున్నా. లాభం నష్టం అన్ని వస్తాయి పోతాయి, అది ఇదే బిజినెస్ చేస్తున్నా. ఇది వైగన్పల్లి ఉంది, ఇది తోతాపరి ఉంది, బంగినపల్లి తోతాపూరి. ఓకే. అది పెద్ద రసాలు ఉంది, నూజిబిడ్డ బాదమే ఉంది. వేరే వేరే వెరైటీ ఉంటాయి. మ్యాంగో మీద 300 వెరైటీ ఉంటాయి. ఓకే. ఏం పండులా వెరైటీ లేదు, మ్యాంగోలా చాలా వెరైటీ ఉంటాయి. వెరైటీ ఉంటాయి మంచిగా. ఇప్పుడు సీజన్ ఎండింగ్ ఉంది. ఇప్పుడు వ్యాపారం కూడా వర్షం వస్తుంది కదా, వ్యాపారం కూడా లేదు. ఇప్పుడు ఉదకాల నుంచి వచ్చినా 1200 అమ్మినా. ఈ టైంలో నా దగ్గర 3000 4000 ఉంటాయి. 1200 ఉంది. ఇప్పుడు వ్యాపారంలో వర్షం వస్తుంది చాలా. కస్టమర్లు ఎక్కువ కొనే మామిడి పండు ఏంటి? ఎక్కువ తీసుకుంటే మామూలు పండు ఇదే బైగనపల్లి. బైగనపల్లి అదే తీసుకుంటా చాలా. సరే, రేట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? రేటు ఈరోజు తక్కువ ఉంది, 60 రూపాయలు 50 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎండింగ్ వర్షం వస్తుంది కదా, 150 100 120 అమ్మినా, 80 అమ్మినా. ఇప్పుడు 60 రూపాయలు 50 రూపాయలు అయింది. రేటు తక్కువ ఉంది. రేట్ తక్కువ ఉంటే కూడా వ్యాపారం లేదు, వర్షం వస్తుంది, గిరాకీ లేదు. అంటే ఇదివరకు మామిడికాయలు డజన్ లెక్క అమ్మేవాళ్ళు కదా, ఇప్పుడు కేజీ లెక్క ఎందుకు అమ్ముతున్నారు? కొంచెం లాభం ఎక్కువ వస్తుందా కేజీ లెక్క అమ్మితే? కేజీ లెక్క అమ్ముతా ఇది బైగనపల్లి. అది ఆపూస్ ఉంటే అది వెరైటీ ఉంటాయి. అది రేట్ ఎక్కువ ఉంటాయి. 1200 డజన్, 800 డజన్ అట్లా ఉంటాయి. ఇది కిలో లెక్కనే ఉంటాయి. అంటే కొన్ని మామిడికాయలు మనం వీడియోస్ లో చూస్తూ ఉంటాం, అల్ఫాన్సో అని కాయ 1200, ఒక్క కాయ అన్నంత రేట్లు ఉంటాయి కదా, వాటికి మన మామిడికాయలకి తేడా ఏమైనా ఉంటుందా? చాలా ఉంటాయి. ఇది వెరైటీ ఉంటాయి. ఇది 1200 అది డజన్ ఉంటే ఒక బాక్స్ లో వస్తాయి, ఒక డజన్ బాక్స్ లో వస్తాయి. A1 వెరైటీ అంటే అక్కడ ఆపూస్ టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ గా? డిఫరెన్స్ ఉంటాయి, చాలా స్వీట్ ఉంటాయి. అల్ఫాన్సో అది రత్నాగిరి అల్ఫాన్సో బాక్స్ మీద వస్తాయి. ఉంటాయి రేట్ ఎట్లా ఉంటాయి, కాయ కూడా అట్లానే ఉంటాయి. వాతావరణం దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ కొంటున్నారా ఇప్పుడు బాగానే మామిడికాయలు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం వ్యాపారం లేవు, వర్షం వస్తుంది కదా, గిరాకీ డౌట్ అయింది. ఇప్పుడు దగ్గర ఇంకా ఏం లేవు. వ్యాపారం అయితే మంచిగా ఉండే పండు, ఇప్పుడు వ్యాపారం లేవు అసలు వర్షం. ఇప్పుడు కస్టమర్లకి చాలా సందేహాలు ఉంటాయి మామిడికాయలు కొనేటప్పుడు. అంటే ఎలా పండేస్తున్నారు, లోపల కాయ తీగా ఉంటుందా లేదా, కాయలు చూసేసుకున్నప్పుడు పిక్ చేసుకున్నప్పుడు కూడా ఎలాంటి కాయలు పిక్ చేసుకోవాలి అని డౌట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కాయని మామిడికాయ చూడగానే లోపల తీగా ఉంటుందా పుల్లగా ఉంటుందా అని ఎలా తెలుసుకోవాలి, కస్టమర్లు ఎలా కొనుక్కోవాలి, మంచి కాయలు ఎలా చూస్ చేసుకోవాలి చెప్పండి. ఫస్ట్ బండి వాళ్ళకి చెప్పాలి, తీయగా ఏంటి అంటే ఆయన కూడా ఇస్తా. నువ్వే తీసుకుంటే ఇట్లా అట్లా అయితే వచ్చి అదే వచ్చి అంటే మీ అది మళ్ళీ నాకు చెప్తే నేను మంచిగా ఇస్తా. ఎవరైనా బండి వాళ్ళు ఒకసారి ఇప్పుడు మాకు జనరల్ గా చూపించండి, ఏ కాయ స్వీట్ గా ఉంటది, ఏ కాయ పుల్లగా ఉంటది, ఎలా తెలుసుకోవాలి, కాయ చూపించండి. ఎలా గుర్తుపట్టాలి? కలర్ చూడాలి, తీయగా ఉంటాయి. అది స్టార్టింగ్ ఫస్ట్ వస్తే కొంచెం లైట్ ఉంటాయి, అది ఇంకా తర్వాత లగనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడైనా తీసుకో, తీయగా ఉంది మ్యాంగో. ఇంకొక కస్టమర్లు బాగా డౌట్ పడేది ఏంటంటే మందుల విషయంలో. ఇప్పుడు రకరకాల మందులతో ఏదో నీళ్ళలో ముంచుతున్నారు, పెడుతున్నారు, ఏమంటే పండిపోతుంది. మీరు ఎలాంటి పద్ధతి వాడుతున్నారు పండించడంలో? గవర్నమెంట్ చెప్పింది కార్బేట్ పెట్టవద్దు అంటే ఎవరు పెట్టలేదు. ఇప్పుడు ఎవరైనా పెడితే గోదాం శీష అయింది అది ఆయనకి. ఇప్పుడు ఏం లేదు, గవర్నమెంట్ ప్యాకెట్ ఏం ఇచ్చినా అదే పెడుతున్నా. ఇప్పుడు అది కార్బేట్ పెడతలేదు, ఎవరు పెడతలేదు. ఇప్పుడు మొత్తం తీసినా అది. ఎందుకంటే కొంచెం చిన్న కారబారు ఉన్నాయి, అక్కడ కార్బేట్ పెడితే గోదాం శీష అయితే నాకు లాస్ అయితే. అది పెట్టలేదు, ఎవరు పెట్టలేదు. కార్బేట్ తీసిన గవర్నమెంట్ ఏంది లాస్ చేసిన ప్యాకెట్ అదే పెడుతున్నాం. అది ఏం టెన్షన్ లేదు. అది న్యూస్ లా పెడుతూ క్యాన్సర్ అది ఇది అన్ని మాట, అది బేకార్ మాట. అది వాడికి ఇప్పుడు పండిన తర్వాత ఎన్ని రోజులు ఉంటది కుళ్ళిపోకుండా? ఇప్పుడు తీసుకోపోతేను 2 days 3 days 5 days ఉంటాయి. మరి మీ బండి దగ్గర ఎప్పుడు ఫ్రెష్ గానే కనపడతాయి కదా మామిడికాయలు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎక్కువ రోజులు కాయ కుళ్ళిపోకుండా ఉండడానికి? అట్లా కాదు, మెత్తగా ఉంటే ఖరాబ్ అవుతుంది. గట్టి పండు ఉంటే 3-4 దినాలు ఉంటాయి. ఏమైనా మ్యాంగో నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టవద్దు, బయట పెట్టాలి. అది ఫ్రిడ్జ్ లో పెడితే ఖరాబ్ అవుతుంది.
అంకుల్ ఒక్కసారి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కొనే దగ్గర నుంచి ఈ బండి మీద ఇలా డిస్ప్లే చేసే వరకు ఆ ప్రాసెస్ ఎలా ఉంటది మీది? ఎక్కడ నుండి తీసుకొస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు మామిడికాయలు డిస్ప్లే చేసేదాకా? ఓ నాకి పచ్చిగా వస్తాయి బాటా సింగారం మార్కెట్ ఉంది కదా అక్కడ కొత్తపేట తీసిన బాటా సింగారంలో ఉన్నాయి ఇప్పుడు. అది అక్కడ నుంచి తీసుకొస్తా నేను, ఇక్కడ గోదాంలో పెడతా. 3-4 దినాలు పండు అయితే తర్వాత జమ అవుతాయి. గవర్నమెంట్ వేసిన ప్యాకెట్ కార్పెట్ పెడతలేదు ఇప్పుడు, ప్యాకెట్ వేసిన గవర్నమెంట్ లాంచ్ చేసిన. ఇది ఓకే అంటే అదే చెప్పి పెడుతున్నాం. అది పెడితే 3-4 దినాలు అవుతాయి పండు, తర్వాత జమాయించి వ్యాపారం చేస్తాం. పర్టికులర్ గా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? నేను 28 years. సార్ 28 ఇయర్స్ గా అన్ని ఫ్రూట్స్ వ్యాపారమా మామిడికాయనా? మళ్ళీ ఏదైనా యాపిల్ వస్తే యాపిల్ సీజన్, మ్యాంగో అంటే మ్యాంగో, అన్ని సీజన్ పెడతా. ఓకే అంకుల్, పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మీరు ఏదైనా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా వ్యాపారంలో? ఆ ఒక్క రోజు వ్యాపారం మంచిగా అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అన్న ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి, మీరు బాగా బాధపడింది. 6 దినాలు ఉంటాయి కదా, 6-7 దినాలు ఉంటాయి డేస్ వీక్లీ క్యాబుల్తో హఫ్తాగా. ఒక రోజు లేకుంటే వేరే రోజు వస్తాయి గిరాక్, అది లెక్క సరిగా ఉంటాయి. అట్లా ఏమి లేవు. ఈ రోజు మంత్లీ ఎండింగ్ ఉంది కదా డేస్, ఇది వ్యాపారం లేవు. లేకుంటే ఉంటాయి 5,000, 6,000, 8,000 అట్లా ఉంటాయి వ్యాపారం. ఇప్పుడు లేదు. నెలకు సుమారు 1,00,000-2,00,000 సంపాదిస్తారా? 3,000, 4,000 అమ్ముతున్నాను ఇప్పుడు పొద్దుగాల నుంచి ఇప్పుడు నైట్ లో. నెలకు ₹1,00,000 సంపాదన అయితే వస్తుంది. అది లేదు కదా, సెట్కి ఇవ్వాలి. నాకు తనఖా ఇస్తా ఆయన, ఆయనకి ఎంత లాభం వస్తే ఆయనకు తెలుసు. అది నేను పని చేస్తున్నాను. నాకు 500, 600, 700 వ్యాపారం అట్లా ఉంటే అట్లా. ఎప్పుడైనా ఇన్ని రోజుల వ్యాపారంలో ఎందుకు వచ్చాను ఫ్రూట్స్ వ్యాపారానికి, వేరే వ్యాపారం చూస్ చేసుకుంటే బాగుండేది అని ఎప్పుడైనా బాధపడిన సంఘటనలు ఉన్నాయా? ఒక లైన్ లో వస్తే వేరే లైన్ అది టెన్షన్ ఉంటాయి. నేను చిన్న పిల్లల నుంచి నేను మ్యాంగో అది ఫ్రూట్ అమ్మినా. నేను ఇప్పుడు వేరే పనిలా చూస్తే నాకు టెన్షన్ అయితే వేరే పని రాదు కదా, ఇదే అమ్ముతున్నాను. ఫస్ట్ చిన్న పిల్లల నుంచి నేను ఇదే పని చేస్తున్నాను, ఏం లేదు, వేరే పని రాదు నాకు. పర్టికులర్ గా ఎలాంటి రిస్కులు ఉంటాయి ఈ బిజినెస్ లో? ఈ మామిడికాయలు ఈ సీజన్ లో ఎలాంటి రిస్కులు ఉంటాయి? మ్యాంగో ఉంటాయి చాలా, గిరాకీ లేకుంటే అది ఖరాబ్ అవుతాయి కదా, లాస్ అయితే. అవి లాస్ అయితే ఇప్పుడు కాయ 3 దినాలంటే ఖరాబ్ అవుతాయి. లాస్ ఉంది ఇప్పుడు మ్యాంగో సీజన్ ఎండింగ్ లో లాస్ ఉంది. ఈ వర్షాల ప్రభావం ఉందా దీనిపైన? వ్యాపారం పైన వర్షాల ప్రభావం ఉందా? వ్యాపారం ఉన్నాయి 7 days తర్వాత లేవు వ్యాపారం.